చట్టం తన పని తాను చేసుకుపోతే ఎవడికి నొప్పి? కాకపోతే ఆ చట్టం ఎప్పుడు రాసుకుంది, ఎవడి కోసం ఎవడు ఏ ఏ పరిస్థితుల్లో రాసుకున్నారన్న కనీస జ్ఞానాల జోలికెళ్ళినప్పుడే ఇక్కడ గుండెల్లో గుణపాలు గుచ్చుకునేది. మొన్నటిదాకా దేశమంతా విచ్చలవిడిగా అమలైపోయి గొప్ప పాపులారిటీ సంపాదించుకున్న ఐపీసీ 124A దేశద్రోహ నిరోధక చట్టం, దాని పుట్టుకేంటి, పూర్వోత్తరమేంటి, రాజ్యాంగం పుస్తకాన్ని దులిపిన వాళ్లకే ఎరుక. ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నయ్య కుమార్ మీద 2016 ఫిబ్రవరిలో దేశద్రోహం కేసు నమోదైంది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి 2017 ఫిబ్రవరిలో దేశద్రోహం అభియోగాల్ని రుజువు చెయ్యలేక కన్నయ్య కుమార్ని విడుదల చేసింది ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంతకంటే సర్ప్రైజ్ ఇంకోటుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళిచ్చిన డేటా ప్రకారం 2015లో నమోదైన ప్రతి దేశద్రోహం కేసు వీగిపోయిన బాపతే. 2015లో దేశవ్యాప్తంగా 30 సెడిషన్ కేసులు నమోదైతే 73 మంది అరెస్టయ్యారు. అయితే కేవలం 13 మంది మీద మాత్రమే ఛార్జ్ షీట్ అమలు చేయగలిగింది కాకి శాఖ. వీటిలో 22 కేసులు విచారణకొస్తే 4 విచారణ మాత్రమే ముగింపు దశను దాటింది. చివరకు ఈ 4 కేసులో అరెస్టైన 4 నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. అంటే 2015 సంవత్సరం మొత్తం మీద దేశద్రోహం అభియోగాలతో అరెస్టైన ఏ ఒక్కరు కూడా దోషులుగా నిర్ధారణ కాలేదన్నమాట. మిగతా కేసుల్లో 47% ఉన్న ఓవరాల్ కన్విక్షన్ రేట్ దేశద్రోహం కేసుల్లో మాత్రం జస్ట్ గుండు సున్నా. భారతీయ శిక్షాస్మృతిలోని 124A పౌర స్వేచ్ఛను అణగదొక్కటం కోసం అప్పట్లో బ్రిటిషోడు రాసిపెట్టుకున్న చట్టం. ఆ ఇంగ్లీషోడు మనల్ని వదిలిపెట్టి పారిపోయినా ఇప్పటికీ వాడి చట్టం మన ఒంటికే చుట్టుకుని ఉండడం ఒకానొక దౌర్భాగ్యం. అత్యంత ప్రాచీనమైన ఈ దేశద్రోహం చట్టాన్ని కనీసం మార్చుకుందామని ఏ రూలింగ్ పార్టీ కూడా నడుం కట్టిన పాపాన పోలేదు. ఇప్పుడు కేవలం రాజకీయ వేధింపుల కోసం ఉపయోగపడే ఒకానొక వాడుక వస్తువుగా మాత్రమే దేశద్రోహక నిరోధక చట్టం సెక్షన్ 124A మారిపోయిందనడానికి పైన చెప్పిన లెక్కలే తిరుగులేని రుజువులు.